హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆయిల్ కోసం నేను మందార పువ్వులు తీసుకొని వాటిని డ్రై చేశానండి. అలానే మందార పాకులు, కరివేపాకు, అలోవేరా, మెంతులు ఇవన్నీ కూడా తీసుకోవాలండి. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు నేను కోకోనట్ ఆయిల్ వేసానండి. ఆ కోకోనట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అలానే మీకు ఇందాక చెప్పడం మర్చిపోయానండి, నేను గోరింటాకు కూడా వేసానండి అందులో. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదండి. చూడండి, ఆకులన్నీ పేల్ ఎల్లో కలర్లోకి వచ్చేసినవి. ఇప్పుడు ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలండి. మనము లేట్ చేసే కొద్దీ ఆ లీవ్స్ ఉంటాయి కదా మనం వేసినవన్నీ, అందులోకి ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. అప్పుడు ఆయిల్ క్వాంటిటీ అనేది తక్కువ అయిపోతుంది. సో అందుకని వెంటనే స్ట్రెయిన్ చేసుకొని ఈ వీడియోలో చూపించినట్టు ఆ లీవ్స్ని సపరేట్ చేసుకుంటూ ఉండాలండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ జార్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి, అదేంటంటే వంట ఆముదం అండి. వంట ఆముదం అంటే ఆల్రెడీ హీట్ చేసే ఉంటుందండి, అందుకని నేను హీట్ చేయలేదు. అందుకని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని అందులో వేసేసుకుంటున్నానండి. అంతే అండి, ఎంతో ఈజీగా మనం ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.